నిర్వహణలో కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రపంచ మలేరియా దినోత్సవానికి జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. ఎందుకు ఎలా ఈ మలేరియా వ్యాధి అనేది ఎలా మనము వ్యాప్తి చేస్తుంది, దానికి నివారణ ఏ విధంగా చేయాలా, అదేవిధంగా మనం ఏదైతే మన లైన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ సహకారం సమన్వయంతో ఈ మలేరియాని మనం దోమల నుంచి ఎలా మనం రక్షించుకోవడానికి గురించి జరపడం జరుగుతుంది. అయితే మీ అందరూ తెలుసు మలేరియా అనేది దోమల ఆందోళన వస్తుంది కాబట్టి మనకు ఈ దోమల నివారణ ముఖ్యంగా ఏదైతే మన ఇంటి దగ్గర కానీ ఇంట్లో కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఎందుకంటే దోమ అనేది ఒక నీటిలోనే ఒక గుడ్డు పెట్టేసి దాదాపు ఒక దోమ 25-200 వరకు మనకు ఒక దోమ మనకు 28 days 200 ఉత్పత్తి చేస్తుంది. సో అదే ఎక్కడైనా కూడా మన ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ నీరు నిల్వ కూడా చేయడం ఒకటి. అదేవిధంగా ప్రతి వారం రోజులు మనం ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న పదార్థం డ్రమ్స్ కానీ తర్వాత మనం చిన్న చిన్న కొట్టెలు అది నీళ్ళు లేకుండా మనము ఫ్రైడేగా మనం చేసుకోవడం. అదేవిధంగా ఎక్కడైతే మనకు సెప్టిక్ ట్యాంకులలో కానీ గ్యాస్ పైపులలో కానీ ఓవర్ ట్యాంక్ లో అక్కడ కూడా దోమలు మనకు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి బట్టతో మనం కట్టేయాలి, ఎందుకంటే లోపల దోమ పోకుండా. సో ఆ విధంగా మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తే మనకు ఈ మలేరియా ఒకటే కాదు, దోమల వల్ల మనకు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాధి అట్లా చాలా రకాలుగా వస్తుంది. కాబట్టి మనకు మలేరియా ఒకటే కాదు, అన్ని రకాల వ్యాధులను మనం నివారించవచ్చు. కాబట్టి మీరు గత 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు. మలేరియా దాదాపు మన జిల్లాలో ఈ సంవత్సరం అసలు 0% మీరందరూ కష్టపడుతున్నారు. మీరందరూ